ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు. ఇంకో మాట మనం మామూలుగా పూజల్లో వాడుతూ ఉంటాం కదా, ఆ విషయాన్ని శాంతి పర్వంలో చెబుతారని విచిత్రంగా. పవిత్రమైన పదార్థాలు ఉన్నాయి వినాయక, అవి రాయి అన్నాడు. ఏం పవిత్రం చెప్పాడో తెలుసా? ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకర్పటం కాకవిష్టాత్ సముత్పన్నాక పవిత్రాని దినే దినే. 5 పదార్థాలు ఉన్నాయ్యా, ఇవి ఎప్పుడూ వాడచ్చు, నిత్యం పవిత్రం అన్నాడు. ఎవ్వరూ ఒప్పుకోరు. ఉచ్ఛిష్టం ఎంగిలి పవిత్రం ఎలా అవుతుందండి? శివ నిర్మాల్యం అంటే శివుడు నెత్తి మీద పూజ చేసేటప్పుడు పెట్టిన పువ్వులు, ఆకులు, అవి ప్రత్యేకంగా పట్టుకెళ్ళి నందీశ్వరుడి మీద పెట్టాలి. అవి ఇంటికి పట్టుకెళ్ళకూడదు. ప్రసాదం పట్టుకెళ్ళచ్చు, ఏమి ఇచ్చినా పట్టుకెళ్ళచ్చు, శేషవస్త్రం ఇచ్చినా పట్టుకెళ్ళచ్చు. పిచ్చి సెంటిమెంట్ పెట్టుకోకండి. కేవలం నిర్మాల్యం ఒకటే పట్టుకెళ్ళకూడదు. ఎందుకంటే అది కూడా తప్పు అని, దోషమని, ఇంటికి పట్టుకెడితే ఏదో జరుగుతుందని కాదు. నందీశ్వరుడు భక్తికి మెచ్చి శివుడు నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆ మహానుభావుడు సహస్రాబ్దాల తరబడి శివసేవ చేసినవాడు ఏం కోరాడు అంటే, నీ గుళ్ళోకి వచ్చినవాడు నీ మీద పెట్టినటువంటి పువ్వును కానీ ఆకును కానీ నా మీద పెట్టేలా చేయి, ఇంకా నాకేం అక్కర్లేదన్నాడు. అందుకని శివాలయానికి వెడితే మనం అక్కడ ఇచ్చిన పత్రి ఉంటుందే, అది నందీశ్వరుడి మీద పెట్టి వచ్చేయాలి, మనం తలలో పెట్టేసుకోకూడదు. దోషమని కానీ దానివల్ల ఏదో జరుగుతుందని కాదు, భయపడకండి. శివుడు ఆజ్ఞను గౌరవించడం, అంతకంటే లేదు. ఇక్కడ పెద్దవాళ్ళ ఆజ్ఞ గౌరవించాలి కదా. వాళ్ళు పొరపాటును చేస్తే నందీశ్వరుడు చెప్పించడు, శివుడు చెప్పించడు, నేను చెప్పించను. ఈ పిచ్చి నమ్మకాలు వదిలేయండి. కొంపలేం అంటుకుపోదు. మళ్ళీ పనిగట్టుకుని తీసుకుని వెళ్ళి గుళ్ళో పెట్టక్కల్లా గోడదోకి. ఇదే సెంటిమెంట్ అంటే. మనం సెంటిమెంట్లు ఎందుకు వచ్చాయంటే ఇందుకే వచ్చాయి. అసలు ఆచారం ఎందుకు వచ్చింది? నందీశ్వరుని గౌరవించడానికి. గౌరవించు, లేదా మానయి, అయిపోయాయి. ఒక నమస్కారం పెట్టే పొరపాటు అయింది, ఇంకెప్పుడు చేయనని చెప్పి అయిపోయి వాళ్ళు ఏమైనా కచ్చకడతారా? దేవతలు తల్లి లాంటి వారండి, రాక్షసులు కాదుగా వాళ్ళు. ఏదైనా అపచారం జరిగినా బాధపడకూడదమ్మా. ఊరికి సెంటిమెంట్లు పెట్టుకుని ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అమ్మ తెలియక చేసాను, ఇంకోసారి చేయను, అయిపోయాయి. అదే హిందూ ధర్మంలో ఫ్లెక్సిబిలిటీ, హాయిగా సంకోచ వ్యాకోచాలు ఉంటాయి, సుఖంగా బతకొచ్చు జీవితం అంతా. పిచ్చి నమ్మకాలు పెట్టుకోక్కర్లేదు. అందుకని ఇక్కడ అది పెట్టాడు. ఉచ్ఛిష్టం ఎంగిలి పనికి రాదు. శివ నిర్మాల్యం, శివుడు నిర్మాల్యం మనం ఇంటికి పట్టుకెళ్ళకూడదు. పవిత్రం అంటే అలాగే ఇంటికి పట్టుకెళ్తాం, కుదరదు. ఇంకోటి వమనం, కక్కిన కూడు. వమనం అంటే వాంతి, అది అపవిత్రం. దాన్ని పవిత్రం అంటాడేమిటి వ్యాసుడు? వినాయకుడు ఆగిపోయాడు. మృతకర్పటం, శవం మీద కప్పిన బట్ట, అది మరీ అపవిత్రం. ఇవన్నీ పవిత్రం అంటాడు. పవిత్రాన్ని దినే ఇదేమిటి? వినాయకుడికి పాపం అయోమయంగా ఓసారి ఇలా తొండం పైకెత్తి ఒక దెబ్బేసిస్తే బాగుండి వ్యాసుడు అనుకున్నాడే. ఏమిటో చెప్పేస్తున్నాడు అండి, మనకేమో ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఇంటి దగ్గర అమ్మేమో మినపరొట్టు టేస్ట్ సిద్ధంగా పెట్టింది. పార్వతీదేవి నన్ను వెళ్ళనిట్లేదు. సాయంత్రం అయినా కూడా స్టడీ అవర్ అంటాడు, ఎక్స్ట్రా అంటాడు, కూర్చోబెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాడు ఇక్కడ అని పాపం ఆయన ఆలోచించడం. నువ్వు ఆలోచించవయా, తెలుస్తుంది ఎంత అందమైన శ్లోకం అన్నాడు. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకర్పడం, శవం మీద కప్పిన బట్ట. ఇంకోటి కాకవిష్టాత్ సముత్పన్న, కాకులు రెట్లేస్తే పుట్టే అవి అన్నాడు. అవన్నీ పవిత్రాలు అన్నాడు. కాకి రెట్టలేసింది పవిత్రం ఎలా అవుతుందండి? అవుతాయి. అన్నీ మనం నిత్యం వాడుతున్నాం, అర్థం తేడా. ఉచ్ఛిష్టం, ఆవు పాలు ఎంగిలి కదా అండి. ఆవు పాలు మనం దియ్యకముందే దూడ దాగింది కదా, ఆ పాలే పట్టుకొచ్చి శివుడికి పూజ అర్పిస్తున్నాం కదా. ఎంగిలంటున్నా ఈ లింగ ఏమీ చేతురా లింగ అని బాలమురళీకృష్ణ గారు పాడారే లేదా? ఏది ప్రతిదీ ఎంగిలి కాందే ఉంది. అంచేది ఆవు పాలు ఇక్కడ ఉచ్ఛిష్టం అంటే నువ్వు నేను ఎంగిలి చేసింది కాదు. ఆవు పాలు ఎంగిలే, ముందే దూడ తాగింది, అయినా శివ పూజకు పనికొస్తాయి. శివ నిర్మాల్యం అంటే శివుడు నెత్తి మీద పెట్టిన పువ్వేని ఎందుకు అనుకోవాలండి? శివుడు నెత్తి మీద గంగ ఉంది కదా, గంగాజలం పనికొస్తుంది కదా. అందుకని శివ నిర్మాల్యం అంటే గంగ, రెండవ అర్థం. ఇంకోటి వమనం, కక్కింది. తేనెటీగలు పువ్వుకి తిరిగి ఒక్కొక్క బిందువు తేనె నోట్లో పట్టుకుని వచ్చి ఈ 60,000 గూళ్ళుతో ఓ గది కట్టి పెద్ద అపార్ట్మెంట్ కట్టేసి, హైదరాబాదులో ఎక్కడా లేవు 60,000 ఇల్లు, తేనెటీగ కట్టేసి దాంట్లో తో అంటుంది, అదే తేనె. మనం దాన్ని పట్టుకు తేనె అన్నావు, నాకేస్తున్నాం ఇక్కడ. అది ఎంగిలి తేనెటీగ కక్కింది, కానీ అది పవిత్రం. ఆయుర్వేదంలో దాన్ని మించిన ఔషధం లేదు. అల్లము, శొంఠి, తేనె, మిరియాలు 4 ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదన్నారు. వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో, అది చిన్నప్పుడు చెప్పారు ఇవన్నీ వైద్యం. వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో, నల్లా గురుడ్లమి నాకిస్తే తే అన్నారంతే. అశోమితే, ఆ అంటే అల్లం, షో అంటే శొంఠి, మీ అంటే మిరియాలు, తే అంటే తేనె. ఈ 4 ఇంట్లో ఉంటే జలుబు, దగ్గు, జ్వరం ఏమీ రావు. నిత్యం సేవిస్తే దాన్ని ఇలా చెప్పేవారు అందంగా పాటల్లో మాకు. వంకర టింకర ఆ రాస్తే వంకరగా ఉంటుంది, వాణి తమ్ముడు షో రాస్తే ఇంకా వంకరగా ఉంటుంది ఒకారంతో.
నల్ల గుడ్ల మీ ఆ మీ అలా మిరియాల గింజ ఎలా ఉంటుంది, నల్లగుడ్లతో చూస్తున్నట్టే ఉంటుంది. అది నాకు ఇస్తే నాకు ఇవ్వమని ఒక అర్థం, నాకాల కదా తేనె ఒక అర్థం. ఎంత అందమైన పాటలమ్మా తెలుగు ఆట, తెలుగు పాట. దయచేసి నేర్పండి, దయచేసి నేర్పండి, పిల్లలకి నేర్పండి. ఎదవ ఇంగారో చేసి ఎదవ పాట వాడు శవాల చుట్టూ తిరిగిన పాట అది. ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోతే రింగులు గుండ్రంగా ఆకారంలో మచ్చలు ఉంటే పాడిన పాట. అదేదో మంగళహారతి పాటలాగా పాడించేస్తున్నాం ప్రతి వాళ్ళ దగ్గర. అదో అశుభాలు జరుగుతాయి. తెలుగు పాట ఎంత వైద్యం ఇది, ఎవరు వైద్యం వాళ్ళు చేసుకోవచ్చు. కాళ్ళ గజ్జ, కంకాళమ్మ, వేగుల చుక్క, వెలగా మొగ్గ, స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులకి మందు ఉందండి. నేను ఎక్కువ వ్యాఖ్యానిస్తే బాగుండదు. అది ఆడపిల్లలకే నేర్పుతారు, మగపిల్లలకి నేర్పేవాళ్ళు కాదు. నీకెందుకురా వెధవా అనేవారు. అది మాకు నేర్పండి, నీకెందుకు బల్లేక అనేవాడు. అంతే. ఆడవాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళ వైద్యం వాళ్ళు చేసుకోవాలి. ప్రతిదానికి డాక్టర్, గైనకాలజిస్ట్ ఆవిడకే ఉన్నాయి 16. ప్రతిదానికి జిస్టు ప్రతిదానికి కుడిముక్కు ఒకరు ఎడముక్కు ఒకరు తయారయ్యారు డాక్టర్లు. అంత స్పెషలైజేషన్ పెరిగిపోయింది. ప్రతిదానికి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇదివరకు పల్లెటూళ్ళలో ఆచార్యులు గారు, డాక్టర్ గారు ఉండేవాడు. అన్నిటికీ ఆయనే వైద్యం. నాడి పట్టుకుని లేదు అనేవాడు. ఎందుకంటే ఆయనకి లేదు, మనకి లేదు, అంతే. దెబ్బకి చెప్పేసేవారు రూపాయి ఖర్చు లేకుండా. నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు లేరండి. టెస్టులు చేస్తే మందులు లేడానికి వాళ్ళు ఎందుకమ్మా మనవరు వస్తాను అక్కడ. ఈ వైద్యం నేర్పేవారు. తెలుగు పాట అంత గొప్పది, వైకుంఠపాళి లాంటి తెలుగు ఆట అంత గొప్పది. అవి ఇటువంటి శ్లోకాల్లో పెట్టి చెప్పారు. ఇవన్నీ పొడుపు కథ శ్లోకాలు అంటారు వీటిని. అందుకని ఇక్కడ ఉచ్ఛిష్టం అంటే ఆవు పాలు ఎంగిలి చేసినవే. శివ నిర్మాల్యం, నెత్తి మీద గంగాజలం, అది గొప్పదే. వమనం, కక్కింది తేనె గొప్పదే. అంతేకాదు మృతకర్పటం, ఆలోచించండి. పట్టుబట్ట ఎలా వచ్చిందండి? పట్టు పురుగు చుట్టూ దారం ఎలా చుట్టుకుంది. దాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి చంపేశారు, ఉడికించేసి. దాని మీద కప్పిన బట్ట, అది చచ్చింది. దాని మీద బట్ట మనం పట్టుబట్ట మా వాళ్ళు పెట్టారు 10,000 రూపాయలు అని కట్టుకుంటున్నా అక్కడ. అది శవం మీద బట్ట. పట్టుపురుగు చచ్చిందా లేదా? దాన్నేగా పట్టుకొచ్చేది. నువ్వు పట్టుపంచి కట్టినా, పట్టుపురుగు కట్టినా, పట్టు చీర కట్టినా. మరి మృతకర్పటం అంటే తప్పే ఉంది. పైగా పూజలో పట్టుబట్టలు లేకపోతే కుదరగా జారిపోతున్నా సరే అదే కడతాడు ఈయన. జారిపోకుండా మళ్ళీ దానికి బొందులు, బెల్ట్లు అన్నీ వచ్చాయి. 100 కోటి దరిద్రాలకు 100 కోటి ఉపాయాలు. పంచకట్టుకోవడం చేతకని వాడు పూజ చేస్తాడు ఇక్కడ. అంచేత మృతకర్పటం. ఇంకోటి చివరిది కాకవిష్టా సముత్పన్నాహ. కాకిరెట్లు పడినటువంటివి ఎలా పవిత్రం అవుతాయండి? మనం తెచ్చి వాడతామా? కానీ యజ్ఞం చేసేటప్పుడు పురోహితులు ఏం చెబుతారు అంటే, బాబు మర్రి, మారేడు, జువ్వి, జమ్మి మొదలైన కొమ్మలే తేవాలి. వేప కొమ్మలు, తుమ్మ కొమ్మలు తేకూడదని సమిధలు అంటారు వాటిని. అంటే ఈయనేమంటే అటు పొరపాటున ఒక శిష్యుడు ఆ మర్రి కొమ్మ ఏదో తీశాడు, దాని మీద కాకి రెట్లేసింది, పోయి నదిలో గడిగేసేట. దానివల్ల ఇబ్బంది ఏమిటో, మంట మండదు, చచ్చిపోతున్నారు ఇక్కడ పోగొచ్చి. నువ్వు ఎందుకు కడిగావంటే కాకి రెట్టేసింది. వద్దురా అబ్బాయి, అవి సహజంగా కాకిరెట్ట వేసినా దానికి ఏం కాదు, అవి యజ్ఞానికి పనికొస్తాయి. వాటిని మనం పొరపాటు నీళ్ళలో ముంచామనుకోండి, కడగడం ఇక మండవు, పొగ వస్తుంది. అంచేత వాటిని కడగాల్సిన అవసరం లేదు. యజ్ఞానికి వాడే సమిధలు ఎవరు కడగరు, ఊరికే ఓసారి అలా నీళ్ళలో ఆరబెడతారు, వాడేస్తారు, అంతే. అంచేత కాకవిష్టాత్ సముత్పన్నాక. కాకిరెట్ట వేసినవి కూడా పవిత్రం అయ్యాయా లేదా, అది లెక్క. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకొని అపూర్వమైంది మనం సెలవు తీసుకుందాం. భీష్మ పర్వంలో భీష్ముడు పడిపోయాడు, అంపశయ్య మీద ఉన్నాడు. బాణాలు గుచ్చుకుంటున్నాయి, శరీరం అంతా ఎన్ని వేల బాణాలు, అర్జునుడు వేసినవి, మధ్యలో శిఖండి వేసినవి. అలాగే ఉన్నాడు ఆ మహానుభావుడు. అప్పుడు ఆ బాధ, ఇంకా కృష్ణుడు రాలేదు, ఆయనకి వరం ఇవ్వలేదు. బాధ తెలియద్దు అనే వరం ఇచ్చాడు విష్ణు సహస్రం చెప్పడానికి ముందు. ఇంకా ఆయన రాలేదు, వరం ఇవ్వలేదు. అక్కడ దుర్యోధనుడు పాపం కాపలా వాళ్ళని అందరినీ బాగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే లేకపోతే క్రిమికీటకాలు వచ్చేస్తాయి, పాములు వచ్చి శరీరాన్ని తినేస్తాయి. కదలలేకపోతున్నాడు కదా మహానుభావుడు. అందుకని అన్ని ఏర్పాట్లు ఆయన బాగానే చేశాడు. ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళు, తాత ఆ బాణాల బాధ ఎలా పడుతున్నావయ్యా? శిఖండి వేసిన బాణాలు ఇంత బాధ పెట్టాయా అన్నారట. అంటే వెంటనే వ్యాసుడు అక్కడ గ్రంథి రాశాడు. అర్జునశ్చ ఇమే బాణాః నేమే బాణాశ్చ ఖండినః కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాయివా అని అద్భుతమైన ఉపమానం వాడా. ఏమంటున్నావు? శిఖండి పొయ్యిడి, వాడు బాణం వేయడం, నేను బాధపడిపోవడం. వాడు వేసిన బాణాలెంత. అర్జునశ్చ ఇమే బాణాః, ఈ బాణాలు అర్జునుడివి. నేమే బాణా శిఖండినః, ఇవి శిఖండి బాణాలు కావు. శిఖండి బాణాలు అయితే నేను అసలు పడిపోను. అర్జునుడు వేసిన బాణాలు ఇవి. నా మనబడి శక్తి ఏమిటో నాకు తెలీదా? నేను నేర్పింది నేను కదా కూర్చోబెట్టి.
అందుకని అర్జునుడు వేసిన బాణాలయ్యా. కృంతంతి మమ గాత్రాన్ని, ఇవి శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేలా ఉన్నాయి. నా శరీర అవయవాలని, గాత్రాన్ని అంటే అవయవాలని కృంతంతి కత్తిరిస్తున్నాయి. చేతి కింద దూరిన బాణం చెయ్యి తగ్గొట్టేస్తుంది. ఇక్కడ నడువులో గుచ్చుకున్న బాణం నడుము తగ్గొట్టేస్తుంది, 2 ముక్కలు చేసేస్తుంది. ఇంత బాధ పెట్టే బాణాలు అర్జునుడు వేస్తాడు కానీ సెకండ్ ఎందుకు వేస్తాడా? కృంతంతి మమ గాత్రాన్ని అని వాడి తర్వాత ఉపమానం చాలా సులభమైంది, మామూలుగా సున్నితమైంది వాడాడు. మాఘమాసే గవాయివ, మాఘమాసంలో గోవుల శరీరంలాగా అని దానికి అర్థం. వినాయకుడు అక్కడ ఆగి అనుమానం వ్యక్తం చేశాడు. మాఘమాసంలో గోవుల శరీరం అంటే ఏమిటి? ఫిబ్రవరి నెల మాఘమాసం, రథసప్తమి నుంచి ఎండ మొదలవుతుంది. గోవులు ఆ ఎండకి అప్పుడే చిట్టిపోటీ ఎండ వస్తుందండి, ఒళ్ళు చిట్లిపోతూ ఉంటుంది, వాడికి దురదలు మొదలవుతూ ఉంటాయి. అందున వేసవకాలం ఇందాక చెప్పాక గోవులకు కాస్త కామవాంఛ కూడా కలుగుతుంది. ఎద్దులను దగ్గర తెచ్చి ఏర్పాటు చేయాలి, మనం ఎంతో వాళ్ళు అవి అంతే. ఊరికే ఏదో ఇంజక్షన్లు చేసేయడం కాదు, ఎంతసేపు మనకి పాలు కావాలి, పిల్లలు అక్కర్లేదు. ఈ దరిద్రాలు పనికిరావండి. ప్రతి జీవికి ఒక బయలాజికల్ వాంఛ ఉంటాయి, అది తీరాలి. అంచేత గోసేవ చేసేవాడు ఎద్దులను కూడా పెంచాలి, ఆ ఎద్దులను తీసుకురావాలి, వాటితో సంగమం చేయించాలి. గోవుకి ఆ సరదా, ఆ వాంఛ తీరాలి, అప్పుడే అది సంతోషంగా ఉంటుంది, మన ఆశీర్వదిస్తుంది. దానికి ఏ కోరిక తీరకుండా ఎదవ ఇంజక్షన్లన్నీ చేసి ఎద్దులకు కూడా సంతానం కలగకుండా చితగొట్టి బారేసి చేస్తున్నారండి. మానవ జాతిని మొత్తం జంతువులన్నీ శపిస్తున్నాయమ్మా, చాలా శాపం ఇది, మానుకోవాలి. మనకి ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ జంతువులకు కూడా ఉన్నాయి, అవి తీరాలి. మాఘమాసంలో గోవులు అలా ఉంటాయి. మాఘమాసంలో గోవులు ఎలాగైతే ఆ చిటిపొట్టి ఎండకి దానికి తోడు కాస్త ఈ లైంగిక వాంఛ కూడా జోడించేసరికి ఒళ్ళంతా చిట్లిపోయినట్టుగా అదో రకంగా ఉంటాయో అలా ఉందంటే వినాయకుడికి అనుమానం వచ్చింది. అది చాలా సున్నితమైన ఉపమానం కదా తాత. ఆయనేమో ఒంట్లోంచి ఒళ్ళు అవయవాలన్నీ చీరిపోతున్నాయి, బాణాలు బయటకు వచ్చి ఎలా ఉన్నాయి అంటుంటే ఇంత సున్నితమైన శృంగారపరమైన ఛాయ కూడా కలిగిన ఉపమానం వాడచ్చా అని అనిపించి వ్యాసుడు ముఖంగా చూస్తే మానవాడ ఆలోచించు అన్నాడు ఆయన. మళ్ళీ ఆలోచించని ఇంకోసారి ఆ శ్లోకం ఎలా చదివాడు అంటే అర్జునశ్చయిమే బాణా నేమే బాణాస్య ఖండినక కృంతంతి మమ గాత్రాన్ని, అంతవరకు ఒకటేనయ్యా, కీలకమంతా చివరిదంటూ ఉంది. మాఘమాసే గవాయివా అని, మాఘమా అని కొంచెం సాగదీసి అక్కడ 0 వచ్చేలా చేశాడు. మాఘమాసే గవాయివా అని ఒక్క పావుగంట ఆలోచించాక వినాయకుడు గ్రహించి తాత నీకు నమస్కారం, ఇంత పాండిత్యం ఎవరికీ ఉండదు అన్నాడు. ఎందుకంటే మాఘమాసే అంటే మాఘమాసంలో అని అర్థం, గవ అంటే గోవులో అని అర్థం. అలా కాదు, మాఘమాం సేగవాయివా, మాఘమాం అంటే తల్లి పీత, సేగవ అంటే పిల్ల పీతలు, ఇది మరొక అర్థం. పీతలు ఎలా బయటకు వస్తాయంటే తల్లి పీత కడుపు చీల్చుకుని బయటకు వస్తాయి. అలాగే భీష్ముడు ఏమంటున్నాడంటే ఈ బాణాలు నా అవయవాలు చీల్చుకుని బయటకు వచ్చేలా ఉన్నాయి, నా ప్రాణం పోవడం ఖాయం, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఇది అర్జునుడి బాణాలు కాబట్టి. తల్లి పీతకి ఇంకో జీవి కూడా తేలు అంతే, గర్భం ధరించి పిల్లలకి అంది ప్రసవించిందంటే చచ్చిపోతుంది. పిల్లలే ఉంటాయి, తల్లి ఉండదు. పీత అంతే, దాని కడుపు చీల్చుకుని బయటకు వస్తే మరో దారి లేదు వాటికి. వెదురుగడ కూడా అంతే, వెదురుగడ చివర పువ్వు వేసింది అంటే చీలిపోతుంది వెంటనే. ఎక్కడ అంటే పువ్వు వేయడం అంటే గర్భం ధరించడమే కదా, అంతే వెంటనే చీలిపోతుంది. ఇలా ఈ 3-4 జాతులు ఉన్నాయి భగవత్ సృష్టిలో, విశేషాలు అవి. అందుకని తల్లి పీత కడుపు చీల్చుకుని పిల్ల పీతలు బయటకు వచ్చినట్టుగా ఈ బాణాలు ఉన్న అవయవాలు చీల్చుకుని బయటకు వస్తున్నాయ్యా, ఇంకేం చేయమంటావు ఇంతకంటే అని చాలా బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు అంతిమంగా వ్యాసుని ఆవేదన గురించి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంత కష్టపడి ఇన్ని శ్లోకాలు గ్రంథులు అనేక అర్థాల్లో ఒక అక్షరం అదనంగా పెట్టి ఒక అక్షరం లేకుండా చేసి అక్షరాలు మార్చేసి అర్థాలు మార్చేసి నానార్థాలతో పదచ్ఛేదంతో అర్థం మారిపోయేలాగా ఎందుకు చెప్పాడండి? ఇన్నీ చెప్పాక భాగవతం కూడా రాశాక కలియుగం ప్రారంభమవుతుంటే వ్యాసుడు ఏమన్నాడో తెలుసా? ఊర్ధ్వబాహుర్విరం యేష నచగచ్చి శృణోతి మే. ఓ మానవులారా, ఇంత నేను శ్రమపడి బ్రహ్మచర్యం పాటించి పెళ్లి చేసుకోకుండా, పెళ్ళి పేరంటం ఏమీ లేకుండా ఇన్నేళ్ళు 125 ఏళ్ళు పైగా బతికాడు ఆ మహానుభావుడు. ఇన్నేళ్ళు బతికింది ఎందుకంటే మానవ జాతి బాగుపడాలని. ఇంకో రకమైన ఆశయం నాకు లేదు, నా ఆశయం నెరవేర్చండి. ఎందుకు వినట్లేదు మీరు? ఊర్ధ్వబాహుర్విరం యేష నచగచ్చి శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతి అన్నాడు. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకుంటే వారు అక్కడ వ్యాస వినాయకుల ప్రతిమ ఏర్పాటు చేసినందుకు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం ఫలించినట్టు లెక్క. ఊర్ధ్వబాహుర్విరం యేష,
నేను చేతులు ఎత్తి ఏడుస్తున్నాను అన్నాడు వ్యాసుడు ఇంత భారతం చెప్పాక. బాగా ఏడుపు ఎక్కువైనప్పుడు లవోదిబోమని ఏడుస్తున్నారంటే మొత్తుకుంటారు ఇలా పాపం తట్టుకోలేక. ఆ చర్య అవసరం అండి, మీరు వెంటనే వారించకండి. ఆ చర్య ఉంటే వాళ్ళకి బీపీ రాకుండా ఉంటుంది. ఎప్పుడు బాధకి సంతోషానికి కూడా ఒక చర్య అవసరం. సంతోషించినప్పుడు చప్పట్లు కొట్టాలి. నువ్వు దాచుకున్నావు అనుకో లోపలికి వెళ్ళి పలస పెరిగిపోతుంది. దుఃఖం వచ్చినా అంతే, అది అవుట్లెట్, బయటికి వెళ్ళాలి. అందుకే ఎవరింట్లోన్నా దుఃఖం వస్తే మనం వెంటనే పలకరించడానికి వెళ్ళాలి. వాళ్ళు మొత్తుకుంటారు, మొత్తుకోకమ్మా అవయవాలు పోతాయమ్మా మొత్తుకోకమ్మా అని కాస్త చెయ్యి తీసి పక్కనట్టు మనం ఓదార్చాలి. వాళ్ళు అంటూనే ఉంటారు, పచ్చికాయ పగిలిపోయింది ఇంట్లో 25 ఏళ్ల కుర్రాడు ప్రమాదంలో చచ్చిపోయాడు, ఏడవకుండా ఎలా ఉంటారు? మనం వెళ్ళి చేయాల్సిన పని ఏమిటి? దగ్గర మనమే వంట ఉండాలి, ఇంటికి పట్టుకెళ్ళాలి, ఇవ్వాలి, మీరు తినండి అని చెప్పాలి. ఎలా తింటామమ్మా అంటే అడవడానికైనా ఓపుకుండాలి కదా అనేవారు పూర్వం. అదే మనసు, అడవడానికైనా ఓపుకుండాలి కదా అని పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు వండుకోరు, ఎవరు పెట్టకపోతే ఎలా తింటారండి? అంత మానవత్వంతో బతికిన భారత జాతమ్మ మనది. తిరిగి ఆ జాతిని చూడాలనేది నా సంకల్పం, నాకంటే ఎక్కువ వ్యాసుని సంకల్పం. పరోపకారం. అపార్ట్మెంట్లో జీవిస్తున్నారు, పక్క వాళ్ళ కష్టం పట్టించుకోండి అమ్మా. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎవడో ఒకడు వెడతాడు. ఇంట్లో ఏదైనా దుఃఖం వచ్చిందంటే నేనున్నానని వెంటనే వెళ్ళాలి. యథవశంకలు పెట్టుకోవద్దు. ఇప్పుడు చూడొచ్చా అప్పుడు చూడొచ్చా అంటూ. ఎప్పుడైనా చూడొచ్చు. మానవత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు. మనుషులు కానీ రాక్షసులు వెళ్ళవలసిన అవసరం లేదు. దుఃఖానికే వెళ్ళాలండి, సుఖానికి వెళ్ళడం ఏంటి? యథవ దరిద్రం. యథవ భోజనాలు పెడతారు కాబట్టి మన ఇంట్లో భోజనం అక్కర్లేదు కాబట్టి వెళ్ళిపోతారు అక్కడికి. దుఃఖం వచ్చే వాళ్ళ మొహం చూడకూడదు. మనకు కూడా ఒక ఏడాది అయితే ఏడాది పాటు చూడవా? వాళ్ళు దుఃఖం భరించారా? అక్కడ వాళ్ళు ఏం పాపం చేశారు? దానికి సమాధానం అండి వ్యాసుడు చెప్పేది. మానవత్వంతో ఉండండి. వృద్ధబాహురు విరవం చేసిన నేను చేతులెత్తి ఏడుస్తున్నా. నచ కచ్చి శృణోతుమే. ఇన్ని గ్రంథాలు రాసినా, ఇన్ని ప్రవచనాలు చెప్పినా ఎవడూ వినట్లేదు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంతగా ఆయన చెప్పింది ఏమిటంటే ధర్మాత్ అర్ధశ్చ కామశ్చ. డబ్బు సంపాదించండి, తప్పు లేదు. ఎన్ని కోట్లైనా సంపాదించండి. కామశ్చ, మీ కోరికలు తీర్చుకోండి, భోగాలు అనుభవించండి, విలాసాలు అనుభవించండి, అది తప్పు లేదు. ఒక్కటే లెక్క, ఆ డబ్బు ధర్మంగానే సంపాదించావా అని ఆలోచించు. ఆ కోరికలు ధర్మంగానే తీర్చుకుంటున్నావా అని ఆలోచించు. నా ఇష్టం నేను తీర్చుకుంటానంటే ఎలాగండి? తెల్లారేసరికి భార్యాభర్తల కాపురం విడిపోతుందండి. ఈవేళ ఏ భార్య భర్తను చంపేస్తుందో, ఏ భర్త భార్యను నరికేసి ఫ్రిడ్జ్లో ముక్కలు పెట్టేస్తాడో తెలియదండి ఇక్కడ. కారణం అక్రమ సంబంధాలు. అంచేది కామవాంఛ మనలో కలిగితే ఇది సక్రమమా కాదా? నా భార్య ఉండగా నాకేం జబ్బా అని ఆలోచించొద్దా మగాడు? ఆడదేనా అంతే కదా, వీళ్ళు ఆడాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. పైగా ఎవరు 25 ఏళ్ల వాళ్ళ 30 ఏళ్ల వాళ్ళ 45 ఏళ్ళు దొబ్బిడాయా? 25 ఏళ్ళు కొడుకున్నాడు అప్పటికే. భర్తను చంపేయడం. ఇదివరకు వాళ్ళైనా విడాకులు ఇచ్చి వదిలేశారు, ఇప్పుడు చంపేస్తున్నారు ఏకంగాను. బాగా అడ్వాన్స్ అయిపోయారు. ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు మీడియం ఉండే రోజుల్లో విడాకులు ఇచ్చి వదిలేసేవారు అంతే, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు. దానికి ఏదో పదం వాడేవారు అంతే. ఇప్పుడు అలా లేదండి, మొత్తం లేపేయి. కొన్ని లేపేసిన వాళ్ళు ఏమైనా బాగుపడతారా? మొత్తం బయటకు వచ్చిన వార్తలే కదా మనం చెప్పుకునేది, పోతారు. ఈ మాత్రం తర్కం తెలియదా? బయటపడుతుందని తెలియదా? మొగుడిని చంపావు, ఎవరినో పిలిచావు, వాటిని పెళ్లి చేసుకుని ఊరేగుదామనే ఎవరికి తెలియదా? పిల్లలు ఒప్పుకుంటారా? ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎన్నాళ్ళు ఊరేగుతావు? ఈ యథవ సుఖం ఎంతకాలం? ఇదే వ్యాసుడు మొత్తుకుంటున్నది. ధర్మంగా ఉండి సుఖపడాలి కదా, అధర్మంగా ఎలా సుఖపడతారు? ధర్మంగా ఉండి డబ్బు సంపాదించాలి కదా, అధర్మంగా ఎలా సంపాదిస్తారు? ఒక మందు బిళ్ళ ఖరీదు 10 రూపాయలు ఉందంటే నువ్వు 15 రూపాయలు వేసుకో, 20 వేసుకో. లేదండి 10 రూపాయల బిళ్ళ 50 రూపాయలకు అమ్ముతున్నారు, 100 రూపాయలకు కూడా అమ్ముతున్నారండి. దాని అవసరాన్ని బట్టి పెంచేస్తున్నారండి. ఎవరు ఎక్కడ వ్యాపారం ఇది? రోగం వచ్చింది వాడికి, 100 రూపాయలైనా కొనక తప్పదండి, వాడు చచ్చిపోతాడా? వాడిని ఎంత దోచుకుంటున్నాం మనం ఇక్కడ. ఈ ఆలోచన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ ఆలోచన కోసమే ఈ ప్రసంగమా. వ్యాసుడు అందుకే అన్నాడు ధర్మాదర్ధశ్చ కామశ్చ. ధర్మం నుంచే కదా డబ్బైనా కోరికలైనా తీర్చుకోవలసింది. కిమర్థం న సేవ్యతే. ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఎలాగోలా నా కోరిక తీరాలి, ఎలాగోలా సంపాదించాలి. ఎలా సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ దరిద్రం పోవాలండి. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎలా సంపాదించామనేది ముఖ్యం. ఆ ధర్మం పట్ల, మోక్షం పట్ల మీ కోరిక పెరగడానికి, మీ నిష్ఠ పెరగడానికి, అర్ధకామాల పట్ల మీ ఆసక్తి తగ్గడానికి, వ్యాసుని ఆశయం నెరవేరడానికి, వినాయకుని శ్రమ ఫలించడానికి ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.